నేను వాట్సాప్ని, ప్రపంచమంతా నా చేతుల్లోనే. సోషల్ మీడియా. పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ నన్నే ప్రేమిస్తారు. గూగుల్, నా పేరు గూగుల్. నాకు తెలిసినంతగా నిన్ను సృష్టించిన ఆ దేవుడు కూడా తెలియదు. ఈ ప్రపంచానికి బాద్షా బాద్షా. టిక్ టాక్, నన్ను టిక్ టాక్ అని పిలుస్తారు. నేతలైనా, మహానేతలైనా, కంత్రిగాళ్ళైనా, కుర్ర కుంకలైనా, పసి పిల్లలైనా సరే నా ముందు నిలవలేరు. ఇన్స్టాగ్రామ్, నేనే ఇన్స్టాగ్రామ్ని. నేను అందరినీ పిచ్చోళ్ళని చేసేసా. ప్రత్యేకంగా కుర్రవాళ్ళని, వెర్రి వాళ్ళని చేసేసా. మిమ్మల్ని మీ అందరినీ నా మాయలో పడేసి అమాయకులుగా మార్చేశా. ఫేస్బుక్, నా గురించి మీకు తెలుసు కదా. నా దగ్గర నుంచే సోషల్ మీడియా మొదలైంది. అమ్మా అమ్మా, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. ఈ ప్రశ్న అర్థం కావడం లేదు, చెప్పమ్మా. మీ టీచర్ ఈ ప్రశ్న గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదా నీకు? ఆమె చెప్పింది, నాకేమీ అర్థం కాలేదు, మర్చిపోయాను. నేను చాలా బిజీగా ఉన్నాను, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోమ్మా. అలాగేనమ్మా. నాన్న, రేపు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. ఇది నాకేమీ అర్థం కావడం లేదు, దీని గురించి చెప్పండి నాన్న. నాకు ఇప్పటికే లేట్ అయింది, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. సాయంత్రము ఆఫీస్ నుంచి వచ్చాక చెప్తాను. అలాగే నాన్న. బెట్టింగ్ 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 పెట్టండి, లక్షలు గెలవండి. మీలో ఎవరు కోటీశ్వరులు? జాతక చక్రం తిరుగుతోంది, అదృష్టాన్ని పరీక్షించుకోండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. ఒక లైక్ కొట్టండి, గిఫ్ట్ పొందండి. పెట్టుబడి లేని లాభాల కోసం రండి, రమ్మి ఆడండి, రమ్మి ఆడుతూ రండి. హలో బ్రో, మా అప్పు సంగతి ఏం చేశావు? నువ్వు తీసుకున్న లోన్కి చెల్లించింది స్వల్పం, కట్టాల్సింది ఇంకా చాలా ఉంది. చెల్లించానంటావేంది? ఏం మాట్లాడుతున్నావు? నకరాజేకు, డబ్బు చెల్లించలేదు, నీ ఫోటోలు నగ్నంగా పెడతాం. మీ అమ్మా నాన్నలకు పంపిస్తాం. మీ తల్లి చెల్లి నగ్న చిత్రాలు ఆన్లైన్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం. పెట్టమంటావా? డబ్బులు కడతావా? మీ కుటుంబ సభ్యుల పరువు బజారుకి ఏడుస్తాం. కడతావా?
వద్దు వద్దు అప్పుడు నేను కట్టేస్తాను, నేను డబ్బులు కట్టేస్తాను. డబ్బులు ఎలా చేయాలి? మా పేరెంట్స్ తెలిస్తే చంపేస్తారు. మా ఫ్యామిలీ పరువు పోతుంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. అబ్బా! నన్ను కొట్టేశాడు. నా జేబులో డబ్బులు లాక్కెళ్తున్నాడు. దొంగ దొంగ పట్టుకోండి వాడిని. అమ్మా, నా తలకాయ పగలు కొట్టేశాడమ్మా. అమ్మా అమ్మా. నాన్న ఎదిగ్గా రాలేదు. నాన్న ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిందా? నానా నాన్న ఇప్పుడైనా చెప్తావా ఈ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయనన్నా? నేను బాగా అలసిపోయాను. ఆఫీస్ వర్క్ ఇంకా ఉంది. వెళ్ళి మమ్మీ దగ్గర చెప్పించుకోవు. అలాగే నాన్న. మా మమ్మీ మమ్మీ ఇది నాకు అర్థం కాదు, నేను చెప్పుమా. సరే నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి కూర్చోపు, నేను వచ్చి చెప్తాను. సరేనమ్మా, నేను లోపల వెయిట్ చేస్తాను. అమ్మ రాలేదు, నాన్నకేమో టైం లేదు. మొబైల్లో నేనే చెక్ చేసుకుంటాను. అయ్యో, చూసారా, మీరు మా ఉచ్చులో పడ్డారు. ఇక మా నుంచి తప్పించుకోలేరు. ఇది వలయం, ఇక అంత విలయమే.